తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థనామము. జ్ఞాపకార్థనామము మీరు గుర్తు పెట్టుకోవడానికి నేను పెట్టుకున్న యెహోవా పేరే కానీ నా ఒరిజినల్ పేరేంటో తెలుసా? ఎక్కడి చెక్కుకున్నా చూడ్డానికి లేట్ అయిపోద్దని అరిచేతులు అయితే ఇలా ముందు పెట్టుకుని ఇలా చూసుకుంటూ ఉండిపోవచ్చని అరిచేతుల మీద చెక్కుకున్నాడు అంటే దేవుడు. గొప్ప దేవుడు. ఆ దేవుడు అరిచేతుల మీద చెక్కుంటే ఆ దేవుని కోసం ఈరోజు మనం ఎక్కడ చెక్కుకుంటున్నాం అంటే మన అవసరాలకి సంబంధించినట్టుగా బుక్ స్టార్టింగ్లో ఐ లవ్ యూ జీజస్ అని అక్కడ చెక్కుతున్నాం. బుక్ ఓపెన్ చేస్తే బండబూతులు ఉంటాయి, కానీ బుక్ స్టార్టింగ్లో మాత్రం ఐ లవ్ యూ జీజస్ అని చెప్తున్నాం. వాల్ పేపర్ చూస్తే ఐ లవ్ యూ జీజస్, కానీ ఆ వాల్ పేపర్ లోపల నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే చూడలేని అన్నీ ఉంటాయి. బోర్డు మాత్రం దేవుడిది, లోపడున్న వ్యక్తులు మాత్రం సాతాను బ్యాచ్. అయ్యో దేవుడు మాత్రం అట అరిచేతుల్లో చెక్కుకొని నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ఆనందపడిపోతాడట. ఆ దేవుడి కోసం ఈరోజు సమాజంకి ఏం తెలుసు? ఆయన పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళందరినీ అరిచేతుల్లో చెక్కుకొని అన్నాడు ఆయన చెప్తుంటే, ఆ దేవుడి కోసం, ఆ పరలోకపు తండ్రి కోసం ఈరోజు మనకేం తెలుసు? సమాజంలో మనుషులకేం తెలుసు? మనం ఆ దేవుణ్ణి ఎలా తెలుసు? దేవుడి కోసం తెలియాలంటే ముందు మనకి పరలోకం ఏంటో తెలియాలి. ఎందుకంటే మన అంశం పరలోకపు తండ్రి ఎవరు. దేవుడి కోసం తెలియాలంటే ముందు మనకి ఎవరు తెలియాలి? పరలోకం ఏంటో తెలియాలి. పరలోకం దాంట్లోనే ఒక అర్థం, మరొక లోకం. ఒక క్రైస్తవుడికి పునాదులు ఇవి. తన బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే తను నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలియకపోతే ఆడెందుకు నమ్ముతున్నాడో వాడికే తెలియదు. తన దేవుని గురించి తను తెలుసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుడిగా మనందరికీ ఉంది. కాబట్టి మన పరలోకపు తండ్రి గురించి తెలియాలంటే ముందు పరలోకం ఏంటో మనకు తెలియాలి. పరలోకం అంటే మనము నివసించని మరొక లోకం, మనుషులు లేని మరొక లోకం. ఆ లోకంలో ఎవరు ఉంటారని అడిగితే ప్రతి మతము కూడా చెప్పింది ఏంటంటే ఆ స్వర్గంలో దేవుడు నివసిస్తాడు, దేవుడు దేవతలు నివసిస్తారని చెప్పారు. ఏ గ్రంథాన్ని అడిగినా, బైబిల్ అనే ఈ దివ్య గ్రంథాన్ని అడిగినా సరే మరొక లోకంలో ఎవరు ఉంటారని అడిగితే తప్పనిసరిగా దేవుడు, దేవునితో పాటు పరమలో ఉన్న ఆత్మలు అనగా దేవదూతలు ఉంటాయని మనకి లేఖనాలు కూడా ఎన్నోసార్లు మనకి రుజువు చేయబడ్డాయి. అయితే 400 సంవత్సరాల నుంచి మనుషులకి దేవుడు అర్థం కాలేదు, కానీ ఒక పెంగ్విన్ ఎందుకు పారిపోతుందో మనుషులకు బాగా అర్థమైంది. పెంగ్విన్ ఎందుకు పారిపోతుందని మనుషుల్ని అడిగితే ఎక్కడ పడితే అక్కడ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ప్రేమ విఫలమైంది, పెంగ్విన్ పారిపోతుంది. పెంగ్విన్ పైన పెట్టిన దృష్టి నిన్ను కన్నా తండ్రి మీద పెట్టుంటే ఎంత బాగుందనో. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఎక్స్ ఓపెన్ చేసి చూడండి, ఎక్కడ చూసినా ఎవరున్నారు తెలుసా? పెంగ్విన్ బాయ్ అన్నాడు. ఈ పెంగ్విన్ బాయ్ వెళ్ళిపోతుంటే సైంటిస్టులట ఆ పెంగ్విన్ అలా ఒంటరిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటో అని వెతికిందట. వెతికితే వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్పారు, కానీ సైంటిస్టులు చెప్పిన సైన్స్తో మనం చూస్తారు అర్థం కాదు. దాన్ని ఎలా చూడాలని అంటే ఎమోషనల్తో చూడాలి. ఆడ నడక చూడండి ఎలా నడుస్తున్నాడో. వాడు వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోతున్నాడంటే ఎమోషనల్గా ఉన్నాడు. ఏంటా ఎమోషనల్ అని ఆలోచిస్తే పెంగ్విన్స్ అట ఒక్కసారి ప్రేమించుకుంటే ఆ ప్రేమ శాశ్వతం ఉంటుందట, మళ్ళీ విడిపోవడం అలాంటివి ఉండవట. కానీ ఈ పెంగ్విన్ ఒక్కసారి విడిపోయిందట.
లవ్ ఫెయిల్యూర్ అయిందట, తట్టుకోలేకపోయిందట. మరొక దాన్ని ప్రేమించలేక అది సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుందట. ఏం చెప్తాం? పెంగ్విన్ పైన పెట్టిన దృష్టి దేవుడి పైన పెట్టకపోవడం ఈరోజు ఎంతో బాధాకరం. మన తండ్రి బాధపడుతుంటే హాస్పిటల్లో ఉండి నన్ను నా కుటుంబస్తులు పట్టించుకోవట్లేదని గిర్రుమని ఏడుస్తుంటే ఆ తండ్రిని పక్కన పెట్టి పక్కింటోడు కుక్క కోసం అది ఎందుకు అలా ఉందని ఆలోచించాడట. పక్కింటోడు పిల్లి కోసం ఆలోచించారట. పక్కింటోడు ముసలమ్మ దానికోసం ఆలోచించారట. ఇప్పుడు పక్కింటోళ్ళు కాదని ఆ అంటార్టికాలో ఉన్న ఆ పెంగ్విన్ కోసం ఆలోచిస్తున్నారు జనం. ఏం చెప్పాలి జనానికి? ఈ దేవుడి కోసం వెతకడానికి సుమారు 4000 సంవత్సరాల నుంచి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఏ మనిషికి కూడా దేవుడు అంటే అర్థం కాలేదు. అందుకే మతం అన్నట్టు పుట్టించారు. మతానికి అర్థం ఏంటో తెలుసా? సంస్కృతంలో అభిప్రాయం. చెప్పండి, మతానికి అర్థం ఏంటి? అభిప్రాయం. ఇప్పుడు మనం అనుకున్న అభిప్రాయము అది దేవుడైతే మన అభిప్రాయం తప్పైతే, చాలాసార్లు నేను అలా అనుకున్నాను, నువ్వు ఇలాగాని చేసావు, నాకు తెలియదు, నన్ను క్షమించాను. చాలాసార్లు మన అభిప్రాయాలు మార్చుకోమా మన అభిప్రాయాలు చాలాసార్లు మార్చుకుంటాం. ఇప్పుడు అభిప్రాయమే మతం అయిపోతే దేవుడు ఎలా తెలుస్తాడు మనకి? తెలియడు. మరి ఆ దేవుణ్ణి ఎలా వెతకాలి? అభిప్రాయంతోనా, మతంతోనా? మతానికి అభిప్రాయానికి భిన్నంగా ఉన్న సత్యంతో మనం వెతకాలి. మనకి తెలిస్తే తెలిసిందని ఒప్పుకోవాలి, తెలియకపోతే తెలియదని ఒప్పుకోవాలి. కానీ అది ఇది కాకుండా మన అభిప్రాయమే దేవుడిగా మార్చేస్తే అది కరెక్ట్ కావదు. ఎందుకంటే మన అభిప్రాయాలకి మించి ఉంటాడే దేవుడు, కానీ మన అభిప్రాయాలకి తక్కువ అయితే ఎప్పుడు ఉండడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్దవాళ్ళు వాళ్ళ వివాహ జీవితము 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నారు, షష్ఠి పూర్తి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అంతా బాగా జరిగింది. మైకిచ్చి ఆ తాతయ్య గారిని, తాతయ్య నీకు అమ్మమ్మ ఎంత అర్థమైంది అని అడిగారట ఒక ఆయన. అడిగితే, నిజం చెప్తున్నాను, షష్ఠి పూర్తి అయింది కానీ మీ అమ్మమ్మ నాకు అర్థం కాదురా అని అన్నాడట. ఒక మనిషి మరొక మనిషికి అర్థం కాకపోతే దేవుడు ఏం అర్థం అవుతాడు? దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం మాని సత్యానికి భిన్నంగా అడ్డుగోడ కట్టుకుని మతమైన పెట్టుకుంటే దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. ఇలాగా 4000 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికీ కూడా దేవుడు అనే దైవత్వం కోసం చాలామందికి అర్థం కాలేదని చెప్పాలి. దేవునికి ఎందుకు మనం మొక్కాలి అన్న ఆలోచన మనం చేస్తే దానికి చాలా విలువైన విషయాలు ఉన్నాయి. దేవునికి మనం మొక్కాలి అని ఆలోచన చేస్తే దానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు ఈరోజు మనందరికి ఎలా మారిపోయాడంటే అవసరాలు తీర్చేవాడిగానే మారిపోయాడు, కానీ దేవుణ్ణి దేవుడిలాగా ఆరాధించే భక్తులు ఈరోజు లేరు. దేవుణ్ణి ఈరోజు ఎందుకు ఆరాధిస్తున్నామని మనల్ని మనుషుల్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానము వాళ్ళ అవసరతల కోసం దేవుణ్ణి ఆరాధించడం. అవసరం తీరిపోతే దేవునితో సంబంధం లేదు. ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? అందుకే ఏదైనా ఒక కార్యక్రమం మొదలయ్యేటప్పుడు దేవుడు, అదే కార్యక్రమం ముగింపుకు వచ్చినప్పుడు దేవుడు, ఈ మధ్యగా ఉన్న ఏదైతే ఆ టైం ఉందో ఆ టైంలో దేవుడితో సంబంధం లేదు. మీరు ఆలోచించండి, దేవుడు మన జీవితానికి ఎలా అర్థమయ్యాడు?
ప్రశ్నించుకోవాలి. మీరు ఆలోచించాలి. దేవుడు మన జీవితానికి ఈరోజు ఎలా అర్థమయ్యాడు? ఎలా అర్థమయ్యాడంటే అవసరాలు మీరు నమ్మినా నమ్మకపోయినా ఉన్నమాట, ఉదయాన్నే లేచి మనం ప్రార్థించేది ఆయన కోసం కాదేమో కానీ మన కోసం మనం ప్రార్థించుకుంటాం. మన కోసం ప్రార్థించుకున్న మనము మరికొంతసేపు అయ్యాక మనకి ఏదైనా పని ఉందంటే ఆ పని కోసం ప్రార్థిస్తాం, కానీ దేవుని కోసం మనం అడగం. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ పని సక్సెస్ఫుల్గా అయిపోతే అయిందని ప్రార్థిస్తాం, అవ్వకపోతే అవ్వలేదని ప్రార్థిస్తాం. దాంట్లో కూడా ఆయనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. పడుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉదయం లేవాలని ప్రార్థిస్తాం. ఇలా దేవుడు మనకి ఎలా అలవాటు అయిపోయాడంటే ఒక వాడుకగా, ఒక వస్తువుగా, ఒక వాడుకగా, ఒక అవసరాలు తీర్చేవాడుగానే మారిపోయాడు. కానీ దేవుడిలా అర్థం కాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించినా, అది మీ క్రియల్లో కనిపించినా తప్పనిసరిగా దానికి భారీ మూల్యం చూడాల్సిందే. ఎవరైనా సరే దేవుణ్ణి దేవుడిగా ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఒక అవసరాలు తీర్చేవాడిగానే ప్రేమిస్తే ఒకరోజు భారీ మూల్యం చూడాల్సి వస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడనంటే నిద్ర లేనంత బాగా ప్రేమిస్తాడు. కానీ మనం ఎలా ప్రేమిస్తామంటే మన అవసరతలు తీసుకునేంత వరకు మనం ప్రేమిస్తాం. మిగతా టైం మనం ఎవరితో ఇష్టంగా ఉండాలనుకుంటున్నామో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. సమస్య ఇక్కడే వచ్చింది. ఆదాము అవ్వ మాట వినడానికి కారణం ఏంటంటారు? ఆదాము దగ్గరికి సాతాను వచ్చాడు. అవ్వ దగ్గరికి ఎలా సాతాను వచ్చి మాయం చేశాడో అలాగే ఆదాం దగ్గరకు వచ్చి, ఆదాం ఈ పండు తిను అన్నాడు. నా దేవుడు చెప్పాడు, నేను తిన్నాడు, పోయాడు. కానీ అవ్వ తిన్నది, తినిపించింది. ఆ విషయం ఆదాం తెలుసు. తింటే చచ్చినట్టుగా దేవుని మాటను మనం అతిక్రమించిన వారమైపోతామని తెలుసు. మరి ఎందుకు తిన్నాడు? దేవుని కన్నా ఎక్కువ తన భార్యను ప్రేమించాడు, కళ్ళు మూసుకుపోయాడు. ఈరోజు మనందరికీ పాపానికి కారణభూతుడయ్యాడు. దేవుని కన్నా మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా దేవుడు మనకు అర్థం కాడు. అది మీ తండ్రి అయినా, మీ తల్లి అయినా, మీ పిల్లలైనా, మీ భార్యలైనా, భర్తలైనా, మీరు ప్రేమించేవారు ఎవరైనా సరే దేవుని కన్నా ఎక్కువైతే ఆయన సహించలేడు. అలాగే ఆ దేవుడు నీకు ఎప్పటికీ అర్థం కాడు. ఈ దేవుని గురించి అర్థం చేసుకోవడానికి, ఈ పరలోకపు తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట నేను రాసుకున్నాను. మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో దేవుణ్ణి ఒక మాట అడిగితే, మనుషులు మీరు ఎంత ప్రేమిస్తారని అడిగితే 66 పుస్తకాల్లో దేవుడు ఏమని రాశాడనంటే, నా అరిచేతుల్లో చెక్కుకున్నాడు, నేను నా పిల్లలని అరిచేతుల్లో చెక్కుకున్నానని రాశాడు ఆయన. అరిచేతుల్లో ఎందుకు చెక్కుకోవాలి దేవుడు? అరిచేతుల్లో ఎందుకు చెక్కుకోవాలి దేవుడు? వేరే ఎక్కడన్నా చెక్కుకోవచ్చు కదా. ఇప్పుడు కామన్గా యూత్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరినన్నా ఇష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళ పేర్లు పచ్చబొట్లు ఎక్కడ వేయించుకుంటారు? టాటూస్ గుండెల మీద వేయించుకుంటారు. అది ఇలా చూస్తే కానీ కనబడదు, అద్దం ముందుకు వెళ్తే కానీ క్లారిటీ కనబడదు. అవునా? ఇక్కడ వేయించుకుంటారు.
నెక్స్ట్ ఇక్కడ వేయించుకుంటారు, నెక్స్ట్ ఎక్కడెక్కడో వేయించుకుంటారు. అరిచేతి మీద ఎవడన్నా వేయించుకుంటాడా? అలాంటి వాడు ఎవడన్నా ఉంటాడా? అరిచేతి మీద టాటూ వేస్తానని చెప్పి పోనీ షాప్కి వెళ్ళి అడిగినా ఆడు వేస్తాడా? ఒరే నేనే ఎక్స్పర్ట్ని, నువ్వు నాకన్నా ఎక్స్పర్ట్లా ఉన్నావు, అరిచేతుల మీద వేసుకొని నేను అంటాడు. అరిచేతుల మీద ఎవరు పచ్చబొట్టు వెయ్యరు, కానీ దేవుడు అరిచేతుల మీద చెక్కుకున్నాడట. ఎంత ప్రేమ ఉంటే అరిచేతుల మీద బలంగా చెక్కుకోవాలండి. మన శరీరంలో ఎక్కడ చెక్కుకున్నా మనకు ప్రాబ్లం లేదు, కానీ అరిచేతి మీద చెక్కుకోవడం అంటే, స్కిన్ లేని ప్లేస్ మీద చెక్కుకోవడం అంటే మాంసమును లాక్కోవడమే, నరకంతో సమానం. అది చాలా పెయిన్ ఉంటుంది. ఆ అరిచేతి మీద తన పిల్లల్ని చెక్కుకున్నాడంట. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఎక్కడి చెక్కుకున్నా చూడ్డానికి లేట్ అయిపోద్దని అరిచేతులు అయితే ఇలా ముందు పెట్టుకుని ఇలా చూసుకుంటూ ఉండిపోవచ్చని అరిచేతుల మీద చెక్కుకున్నాడంటే దేవుడు. గొప్ప దేవుడు. ఆ దేవుడు అరిచేతుల మీద చెక్కుంటే, ఆ దేవుని కోసం ఈరోజు మనం ఎక్కడ చెక్కుకుంటున్నామంటే, మన అవసరాలకి సంబంధించినట్టుగా బుక్ స్టార్టింగ్లో ఐ లవ్ యూ జీజస్ అని అక్కడ చెక్కుతున్నాం. బుక్ ఓపెన్ చేస్తే బండబూతులు ఉంటాయి, కానీ బుక్ స్టార్టింగ్లో మాత్రం ఐ లవ్ యూ జీజస్ అని చెక్కుతున్నాం. వాల్ పేపర్ చూస్తే ఐ లవ్ యూ జీజస్, కానీ ఆ వాల్ పేపర్ లోపల నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే చూడలేని అన్నీ ఉంటాయి. మరి ఇంకెక్కడ చెక్కుతున్నాం? మనకి మన హృదయం అనే ఒక పలక ఉంది, దాని మీద జీజస్ ఐ లవ్ యూ అని చెక్కుతున్నాం. ఆ పలక లోపల ఏముందని ఆలోచిస్తే ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో దేవుడు తప్ప. బోర్డు మాత్రం దేవుడిది, లోపడున్న వ్యక్తులు మాత్రం సాతాను బ్యాచ్. అయ్యో దేవుడు మాత్రం అట అరిచేతుల్లో చెక్కుకొని నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ఆనందపడిపోతాడట. ఆ దేవుడి కోసం ఈరోజు సమాజంకి ఏం తెలుసు? ఆయన పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళందరినీ అరిచేతుల్లో చెక్కుకొని అన్నాడు ఆయన చెప్తుంటే, ఆ దేవుడి కోసం, ఆ పరలోకపు తండ్రి కోసం ఈరోజు మనకేం తెలుసు? సమాజంలో మనుషులకేం తెలుసు? మనం ఆ దేవుణ్ణి ఎలా తెలుసు? విచిత్రం ఏంటో తెలుసా? ఎవరైనా మనలో ప్రేమిస్తే వారు కూడా ఇలాగే మనల్ని అవసరానికి వాడుకొని వదిలేస్తే ఎంత బాధపడుతుంటామో ఆలోచించండి ఒకసారి. అలాగే దేవుణ్ణి కూడా ప్రతిరోజు మనం వాడుకుని వదిలేస్తున్నాం. మీరు ఆలోచిస్తున్నారా? మనల్ని ఎవరైనా ప్రేమిస్తే, మనం వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళు మనల్ని వాడుకుని వదిలేస్తే ఎంత హృదయం గాయపడుతుందో. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతిరోజు వాడుకుని వదిలేస్తున్నాం. వాడుక. ఆయనకి తెలుసు నన్ను వాడుకుని వదిలేస్తారని, కానీ గొప్ప మాట ఏంటో తెలుసా? ఆయనకి తెలుసు మనం వాడుకుని వదిలేస్తామని, అయినప్పటికీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, వాడుకుని వదిలేసే లోపే కనీసం నన్ను వాడుకోవాలన్న ఆలోచన వచ్చింది, వీడి కోసం నా ప్రాణం పెట్టాలని పెట్టేసాడండి. అంత గొప్ప ప్రేమ. మనం పాపులమై ఉన్నప్పటికీ క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టలేదా? మనం ఇలా పాపులుగా ఉంటామని తెలిసి కూడా ప్రాణం పెట్టాడంటే, ఆ ప్రేమ ఏ ప్రేమ ఉందని నిలవగలదు? ప్రేమకి పునాది పడింది ఎక్కడో తెలుసా? దేవుడు దగ్గర, మన పరలోకపు తండ్రి దగ్గర పునాది పడింది. అందుకే ఆయన పేరు దేవుడు. ఆయన పేరు దేవుడు. దేవుడు అని తెలుగులో రాయాలంటే మనం ఫస్ట్ దా రాస్తాం. దా ఎలా ఉంటుంది? లవ్ సింబల్లా ఉంటుంది. దేవుడు.
ఆయన ప్రారంభంలోనే ప్రేమామయుడు దేవుడు. ఆ దేవుడు తన కడుపు మంటతో బాధపడుతూ రాయించిన బ్రహ్మాండమైన ఒక మాట. మనం కూడా మనం ప్రేమించిన వారు మోసము చేస్తే మన హృదయంలో వాళ్ళ కోసం ఎలా రాసుకుంటామో ఆయన హృదయంలో కూడా తన పిల్లల కోసం రాసుకున్న మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవానిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు నన్ను గుర్తే పట్టరు వాళ్ళు. మీకు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఎద్దు తన యజమానుడు ఎవరో తెలుసు. ఎద్దుకి ఒక గేదెను తీసుకెళ్ళి పలానా పంటలు వదిలేస్తే అది మళ్ళీ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వాళ్ళ ఇంటికే వచ్చేస్తుంది. ఒక కుక్కకి భోజనం పెట్టి దాన్ని వదిలేస్తే అది ఆడుకుని పాడుకుని అక్కడక్కడ తిరిగి అయిపోయాక సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఒక పక్షికి దానికి భోజనం పెట్టి అన్నీ చేసి దాన్ని వదిలేస్తే తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంది, యజమానుడి దగ్గరకు వస్తుంది. కానీ దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుని దేవుడు దగ్గరికి మాత్రం రావట్లేదట. దేవుడు ఈ మాట రాయిపిస్తూ ఎంత భారంతో రాయిపించాడంటే, మరొక మనిషితో చెప్దామన్నా ఏ మనిషి నీతిమంతుడు లేడే. నీతిమంతుడిగా ఏ మనిషి లేనప్పుడు మరి ఎవరికి చెప్పాలి నా బాధను అడిగితే, ఆయన చేసుకున్న ఈ భూమి, ఆయన చేసుకున్న ఈ ఆకాశము, నేను చెప్పేది వినండి రా ఒక్కసారి, నా మాట ఒక్కసారి ఆలకించండి. నా పిల్లల్ని ఏం చేశారు తెలుసా? నేను పెట్టినవన్నీ తీసుకెళ్ళిపోయారు, నా ఆస్తి తీసుకెళ్ళిపోతున్నారు, నేను సంపాదించినంతా తినేస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ అయ్యో నా తండ్రి అని ఒక్కసారి ఒక్కడైనా తిరుగుతాడేమో వెతికితే ఒక్కరు తిరగట్లేదని దేవుడు బాధపడ్డాడట. బాధపడి ఆ మాట రాయిపించాడంట. విచిత్రం ఏంటంటే, ఈ లోకంలో తండ్రి ఎవరో మనకి తెలియకపోతే అది ఎంతో ఘోరంగా ఉంటుందో, మనల్ని కన్నా తండ్రి కోసం మనకు తెలియకపోతే కూడా అంతకు మించిన ఘోరం మరొకటి ఉండదు. మనల్ని కన్నా తండ్రి ఎవర్రా అని అడిగితే పలానా వాళ్ళని చెప్పుకోలేకపోతున్నామంటే ఎంత సిగ్గుచేటు. సమాజంలో మనం అలా నుంచుని మీ నాన్న ఎవర్రా అని అడిగితే నాకు తెలియదండి అని అంటే ఎంత సిగ్గుచేటది. మీ నాన్నెవరో తెలియదంటే అర్థం చేసుకోండి ఎంత సిగ్గుచేటు. ఈరోజు మనల్ని కనిపించిన, మనల్ని పుట్టించిన, మన ఆత్మల్ని తయారు చేసిన, మన శరీరాన్ని రూపొందించిన మన పరలోకపు తండ్రి కోసం కూడా మనకి తెలియకపోతే దానికన్నా ఘోరం మరొకటి లేదు. ఆ తండ్రి కోసం తెలుసుకోవడానికి తనను తానే పరిచయం చేసుకోవాలి. దేవుడి కోసం దేవుడే చెప్పాలి, కానీ ఏ మనుషుడు చెప్పలేడు. అందుకే 4000 సంవత్సరాల నుంచి దేవుడిని వెతుకుతున్నారు, కానీ దేవుడి కోసం ఏ మనుషులకి ఇప్పటికి అర్థం కాలేదు. మరి ఆ దేవుడి కోసం అర్థమయ్యేలా చెప్పింది ఎవరన్నా అన్నారంటే దేవుడే చెప్పాడు, కానీ మనుషులు చెప్పలేకపోయారు. మనుషులు ఊహలకు మించినది, మనుషులు ఆలోచనలకు మించినది. మనుషులు ప్రకృతిలో ఉన్న వాటిని రీసెర్చ్ చేసి జాగ్రత్తగా వినాలి. ప్రకృతిలో ఉన్న న్యాచర్లో ఉన్న వాటిని రీసెర్చ్ చేసి దాని రిజల్ట్ చెప్తున్నారు, కానీ లేని వాటిని రీసెర్చ్ చేయగలడా ఎవడైనా? అంటే దేవుడు కలగజేసిన ఈ ప్రకృతిని రీసెర్చ్ చేసి మాట్లాడగలుగుతున్నారు, కానీ కలగజేసిన దేవుని కోసం రీసెర్చ్ చేయడం వాళ్ళకి రాదు, తెలీదు.
అందుకే మనుషులకి ఇది అర్థం కావాలని దేవుడు ఏం చేశాడంటే ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 13 నుంచి చదువుదాం చూడండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడగగా వారితో నేనేమి చెప్పవలనని. ఇక్కడ సందర్భం మనకు బాగా సుపరిచితం. దేవుడు, తండ్రైన దేవుడు తన కుమారుడుగా పిలువబడుతున్న మోషే గారిని ఎన్నుకుని తన పిల్లలందరినీ కాపాడడానికి పంపిస్తున్న సందర్భం. ఈ సందర్భంలో మోషే గారు అడుగుతున్నారట, ఏమని అడుగుతున్నారట? నేను ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్ద నన్ను పంపి ఉన్నాడని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని నన్ను అడుగుతారు. వారి పేరేంటని అడుగుతారు. నిన్ను పంపించిన దేవుడు పేరేంటని అడుగుతారు. నిన్ను పంపించిన దేవుడు పేరేంటని అడుగుతారు. మీ పితరుల దేవుడు అని చెప్తే సరిపోదు, మరి ఆ దేవుడు పేరేంటి అని అడిగితే దేవుడు ఏమని సమాధానం చెప్తున్నాడట? అందుకు దేవుడు, నేనున్నవాడును అనువాడును. నేనెవరో తెలుసా? మోషే నువ్వేం చేస్తావంటే నా పేరేంటి అని ఏ ప్రజలన్నా అడిగితే వాళ్ళకి చెప్పు సమాధానం ఏంటి తెలుసా? నేనున్నవాడును అనువాడును. నేను ఉన్నవాడును అనువాడు అని దేవుడే తన గురించి చెప్పుకుంటుంటే యా వే అన్నారట కొంతమంది. యా వే అన్నారట కొంతమంది. దేవుడు పేరేంటో తెలుసా? యావే అన్నారట. దేవుడేమో అయ్యా నీ పేరేంటని అడిగితే నేను ఉన్నవాడును రా అనువాడును రా అని ఆయన అంటుంటే లేదు యా వే అను మనవు అంటున్నావట. మరి ఏ మతం అయ్యాడు రా ఈ దేవుడు అని అంటే యేసయ్య అన్నారట. దేవుడు ఏమర్థమయ్యాడనంటే పరిశుద్ధాత్ముడు అన్నారట. మరి ఆ దేవుడు ఏమై ఉన్నాడని అడిగితే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. నేనున్నవాడును అనువాడును. నా పేరేంటో తెలుసా? లివింగ్ గాడ్, లివింగ్ గాడ్, లిమిట్లెస్ గాడ్. నేను ఉన్నవాడును, ఐఎమ్ లివింగ్ గాడ్. నేను అనువాడును, లిమిట్లెస్ గాడ్. నేను ఎప్పుడు చిరకాలం ఉండేవాడిని, నేనే దేవుణ్ణి అన్నాడు. అంటే పరలోకపు తండ్రి గురించి తెలుసుకోవాలంటే మనం తప్పనిసరిగా ఆయన ఉన్నవాడు అనువాడు అన్న మాట మనకు అర్థం కావాలంటే ఆయన ఎంతో గొప్పవాడనంటే మనిషికి మరణం ఉంటుంది కానీ పరమ తండ్రికి మరణము లేదు, ప్రారంభము లేదు. ఆయన గొప్పతనం అది. ఆయన గొప్పతనం ఎంత గొప్పదనంటే ఇంత గొప్పది. ఎంత గొప్పదనంటే ఇంత గొప్పది. ఈ భూమి మీద ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుందండి. ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ప్రతిదానికి చెక్కకి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కడితే బిల్డింగ్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఒక సబ్బు కొంటే సబ్బుకి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంది. కానీ ఎక్స్పైర్ డేట్ లేని వస్తువు ఈ భూప్రపంచంలో ఏదైనా ఉందా? ఏదీ లేదు. కానీ అసలు తయారీ కానిది, ఎక్స్పైర్ డేట్ లేనిది ఏదైనా ఉందనంటే అది పరలోకంలో ఉన్న దేవుడు. ఆ పరలోకపు దేవుడి గురించి మనకి ఏం తెలుసు ఈరోజు? ఏం తెలియదు. ఏం తెలియాలో మనకు అది తెలియదు. కానీ ఏం తెలియకూడదు అదంతా తెలుసు మనకి. వచ్చిన చిక్కల్లా అదే మనకి. అందుకే ఇప్పుడు ఈ దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆ దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక. ఆయన అదృశ్య లక్షణములు అనగా, జాగ్రత్తగా వినండి, దేవుడు గురించి చెప్పుకుంటున్న మాట. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుడు తన గురించి తెలుసుకోవాలంటే, తను ఎలాంటి వాడో తెలియాలంటే, తను ఏమై ఉన్నాడో తెలియాలంటే, తన విధానం ఏంటో మనకు తెలియాలంటే, తన గొప్పతనం ఏంటో మనకు తెలియాలంటే, ఆ దేవుని ఎలా వెతకాలి అని అడిగితే ఈ పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట అదృశ్య లక్షణములు. ఆయన అదృశ్య లక్షణములు ఎవరివి? పరలోకపు తండ్రి యొక్క దేవుడు, ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణములు. దేవుడు అదృశ్యవంతుడు. ఆ అదృశ్యమైన దేవుణ్ణి అదృశ్యంగా కనుక్కోవాలంటే ఈ జగత్తులో అదృశ్యమైనవి ఉన్నాయి. ఆ జగత్తులో అదృశ్యమైనవి ఉన్నాయి కాబట్టి ఈ కనిపించని వాటిని నువ్వు రీసెర్చ్ చేస్తే కనిపించిన దేవుడు నీ కళ్ళెదురుగానే కనిపిస్తాడు రా బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంట? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆయనకి నిత్య శక్తి. దేవుడికి ఉండే క్వాలిటీ మరొకటి ఏంటంటే నిత్యము శక్తి. నిత్యము శక్తి ఉంటుంది. ఆయనకి శక్తి లోపం లేని రోజు లేదు, శక్తి లోపము లేని క్షణము లేదు, శక్తి తగ్గిపోయేంత స్థితిగతి కూడా ఆయనకి లేదు. ఆయన దేవుడు. ఆ దేవుడికి ఏముంటుందంటే ఎప్పుడు నిత్యము శక్తి ఉంటుందట. దేవుడికి ప్రతి క్షణము నిత్యము శక్తి ఉంటుందట. ఒకటి శక్తి, ఒకటి పని చెయ్యాలంటే దానికి శక్తి కావాలి. ఒక బండి నడవాలంటే దానికి శక్తి కావాలి. ఫైర్ అనే శక్తి కావాలి. ఒక కెమికల్ వెయ్యాలి. ఒక ఫ్యాన్ తిరగాలంటే శక్తి కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఒక ఏదైనా పని జరగాలంటే తప్పనిసరిగా శక్తి కావాలి. ఒక మంట వెలగాలంటే శక్తి కావాలి. ఆ మంట కొంతసేపు వెలగాలంటే శక్తి కావాలి. ప్రతిదానికి శక్తి అవసరం ఉన్నట్లుగానే ప్రతిదానికి శక్తి అవసరం ఉన్నట్లుగానే దేవుని వైపు వస్తేనట దేవునికి శక్తి అవసరము లేదట. అంటే ఆయనకు లిమిట్ లేదు. ఇంతసేపే పని చేస్తాడు అని దేవుడు అని చెప్పడానికి లేదు. ఆయనలో ఉన్న క్వాలిటీ, పరమ తండ్రిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆయన నిత్యము శక్తివంతుడే. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా శక్తివంతుడిగా ఉన్న ఒకే ఒక్క దేవుడు, పరలోకంలో ఉన్న మహా గొప్ప దేవుడు. ఆ దేవుడి గురించి ఆయన రాపించుకుంటున్న మాట ఏంటంట, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన లక్షణములు మనకు కనిపించవు. కనిపించిన అదృశ్యమైన లక్షణాలు ఏంటి అని అడిగితే ఫస్ట్ ఏం చెప్తున్నారట? నిత్య శక్తి, కంటిన్యూస్ పవర్. మొన్న మీటింగ్ చేసాం, మీటింగ్కి డీజిల్ కొట్టాం. ఆ మీటింగ్కి ఆ జనరేటర్కి డీజిల్ వేయించాం. ఎన్ని వేయించాం తెలుసా? 50 లీటర్లు వేయించాం. 50 లీటర్లు. ఎవడన్నా 1 లీటర్ కొట్టించుకుంటాడు, 2 లీటర్లు కొట్టించుకుంటాడు. 50 లీటర్లు కొట్టించాం. అంటే అక్కడ 4-5 గంటలు ఆ కార్యక్రమం జరగడానికి పవర్ కావాలి. పవర్. ఈ పవర్ ఎలా వస్తుంది? జనరేటర్లో డీజిల్ పోస్తే వస్తుంది, పోయకపోతే రాదు. కానీ దేవుడట కంటిన్యూస్ పవర్, శక్తి గలవాడు. ఆయనకి పెట్రోల్ పోయడం, డీజిల్ పోయడం ఏముండవు. ఆయన శక్తివంతుడు. ఆయన ఎప్పుడూ శక్తివంతుడే. మొదటి నుంచి చివరి వరకు కూడా నిత్యము శక్తివంతుడే. ఆ శక్తివంతమైన దేవుడు తన కోసం చెప్పించుకుంటున్న మాట ఏంటంట? నిత్య శక్తియు దైవత్వమును అనగా కోల్పోలేని లోపమది. ప్రతిదానికి ఒక టైంకి కోల్పోతుంది, దాని లోపం కోల్పోద్ది. మనుషుడు కూడా ఎప్పుడు ఒకేలా ఉండడు. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా ఏదో విధంగా తన రూపాన్ని కోల్పోతాడు. అవునా కాదా? ప్రతి వస్తువుకి కోల్పోయే శక్తి ఉంది, అంటే కోల్పోయే స్థితి ఉంది. ఫ్యాన్ కోల్పోతుంది దాని శక్తి, అలా ప్రతిదాన్ని కోల్పోతుంది. కానీ
దేవుడికి పరలోకంలో ఉన్న దేవుడికట ఆయనకి కోల్పోయే శక్తి లేదట. నిత్య శక్తియు దైవత్వము అనగా కోల్పోయే తత్వము లేనివాడు, ఎక్స్పైర్ డేట్ లేనివాడు ఆ దేవుడు. ఇంకేం చెప్తున్నారు చదవండి. ఈ సృష్టికి పునాది వేసినప్పటి నుంచి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడిచున్నవి. ఇప్పుడు ఆ దేవుడు నీకు ఎలాగా తెలియాలని అడిగితే ఆయన చేసిన శాంపుల్స్లోనే నువ్వు వెతుక్కోవాలి ఆ దేవుణ్ణి. చాలామంది ఏమనుకున్నారంటే నేచర్ ఈజ్ గాడ్ అన్నారు, ప్రకృతే దేవుడు అన్నారు, దేవుళ్ళ పూజించాలన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను పూజించాలంటే నేచర్ని ఎతకమని చెప్పాడు. కానీ నేచర్నే దేవుడు చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఇప్పుడు ఆ నేచర్లో ఉన్న దేవుడు నీకు అర్థం కావాలంటే ఆయన లక్షణాలతో ఉన్న ఈ ప్రకృతిని వెతకాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక పొలం ఉంది, ఆ పొలంలో పంట వేశారు. ఆ పంట వేసిన పొలంలోకి బయట నుంచి ఒక గేదె వచ్చింది, లేదా గాడిద వచ్చింది, ఏదో వచ్చింది. వచ్చి పంట తినేస్తుంటే పంట వేసిన యజమానుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? కర్ర పట్టుకుని బడేలం కొడతాడు. పాపం అది సావక అదనక ఇదనక అరుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోదు. అంటే ఇక్కడ లాజిక్ చూడండి. పంటేసిన యజమానుడు తన పంట మీదకు వచ్చిన వాడికన్నా బలిష్టంగా ఉన్న గేదైనా పారిపోతుంది, ఎద్దైనా పారిపోతుంది. కానీ ఆ ఎద్దు ముందు, ఆ గేదె ముందు నుంచున్న పొల్లలాంటి వాడు మాత్రం పారిపోడు, ఏం చేయడు, అలా నుంచొని ఉంటాడు. ప్రకృతి ఏం చేస్తుంది? వింటుంది. ఆయన లక్షణం ప్రకృతిలో చూడమంటే ఇది ఒక ఉదాహరణ. చూడండి, ఈ ప్రకృతిలో ఈ పంటలో ఆ గేదె వచ్చి అలా తింటుంటే కొడితే వెళ్ళిపోతే, ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? పంట ఏమో ఎవరికి? మనుషులకి. ఆ పంటలో వచ్చిన ధాన్యం ఎవరికి? మనుషులకి. మిగిలిపోయిన గడ్డ ఎవరికి? గేదెకి, ఆవుకి. దేవుడి లక్షణం, దైవత్వం లక్షణం చూడండి ఎంత లోతో. గడ్డేమో దానికి, దాని పాలేమో చెప్పండి మనకి. అదేమో చెత్త తింటది, మనం వదిలేసిన చెత్త తింటది, మనమేం తింటాం? దాని నుంచి వచ్చే పాలని పిండుకుని తాగేస్తాం. వదలం. ఉదయం సాయంత్రం 2 పూట్ల నువ్వు పాలేవలదా చచ్చిపోతావు, అంతే, ఇంకేం మాట్లేదు. దైవత్వం లక్షణం, ఇచ్చే లక్షణమే కానీ తీసుకునే లక్షణం దైవానికి ఉండదు. లక్షణం. ఒక చెట్టు పళ్ళు కాసి ఆ పళ్ళు తెంపుకుంటుంటే, ఒరేయ్ నేను కష్టపడి కింద రూట్స్ నుంచి వాటర్ లాగి 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 బయటికి మొత్తం పంపిస్తే నిండి మొత్తం బాగా వాటర్ నిండిపోతే, ఆ ఎండబడినప్పుడు ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగితే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి నేను పండించుకున్న పిల్లలు రాయి అయి నువ్వు తినేస్తున్నావు ఎందుకురా అని ఏ రోజైనా ఏ చెట్టు అయినా మనల్ని అడిగిందా? అడగదు. అంటే నువ్వు వదిలేసిన చెత్త ఏమో దానికి, దాని నుంచి వచ్చిన పండ్లేమో నీకు. ఇంట్లో పెంచుకునే ఆ పూలకిండికి చెత్త. ఏం చెత్త? ఉల్లిపాయ చెత్త. ఇంకేం చెత్త? టీ పొడి చెత్త. ఇంకేం చెత్త? కోడిగుడ్లు చెత్త. ఇంకేం చెత్త? ఇంక ఏ చెత్త ఉంటే ఆ చెత్త అంతా తీసుకెళ్ళి దేనికి వేస్తాం? ఆ రోజ్ ఫ్లవర్ మొక్కకే వేస్తాం. చెత్త ఏమో దానికి, దాని పువ్వేమో నీకురా బిడ్డ. దైవత్వం లక్షణం అది. కోడి ఏ రోజైనా నన్ను మర్డర్ చేయకండి రా, బతిమాలుతున్నాను రా, నన్ను 65 45 చేయకండి రా, దండం పెడతాను రా అని ఏ రోజైనా అడిగిద్దా? అదేం చేయదు. పోతున్నావా కోసి అంతే, పడుకుంటుంది, గీలా ఇలా కొట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చి మనకి కూరలో చికెన్ అయిపోద్ది, తీసుకుని తింటే సూపర్ అయిపోద్ది. అది తినేదంతా చెత్త,
దాని మాంసం అంతా మనది. ఇలా మీరు దేన్నన్నా వెతుక్కోండి, దైవత్వం లక్షణాలు అన్నీ కనబడతాయి. అన్నీ. ఇంత గొప్ప దేవుడి కోసం ఈ ప్రపంచం ఏం తెలుసుకుంటుంది? పెంగ్విన్ కోసం తెలుసుకుందట. పెంగ్విన్ ఏమిచ్చిందో మరి అడిగి నాకు తెలియదు, కానీ దేవుడి కోసం మాత్రం తెలుసుకోలేకపోయింది ఈ లోకం. అందుకే ఆ దేవుడు తన కోసం తెలుసుకోవడానికి రాయిపించిన మంచి మాట, తెలుసుకో నా కోసమని. ఆ మాట ఆయన అదృశ్య లక్షణాలు దేవుడుగా పిలువబడుతున్న దేవుడు ఉన్నవాడు, అనువాడు, ఆయన నిత్యము ఉండేవాడు. ఆ దేవుడు అదృశ్యవంతుడు. నువ్వు చెట్టులో పెడితే కనిపించేవాడు కాదు, నువ్వు పొట్టల్లో పెడితే కనిపించేవాడు కాదు ఆయన, నువ్వు ఎక్కడెక్కడో పెడితే కనిపించేవాడు కాదు. ఆయన అదృశ్యవంతుడు, మ్యాజిక్. ఆయన కనిపించని దేవుడు. ఆయన లక్షణాలు ఏంటని అడిగితే నిత్యశక్తియు దైవత్వము. నిత్యము కోల్పోలేని శక్తి గల గొప్ప దేవుడు ఆయనే. నిత్యము కోల్పోలేని గొప్ప శక్తి గల దేవుడు పేరు ఉన్నవాడు, అనువాడు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఆయనకి ఎక్స్పైరీ డేట్ లేదు. నువ్వు పుట్టించుకున్న వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఈ ప్రకృతికి ఎక్స్పైరీ డేట్ ఉంది, సమాజంలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలు కూడా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి, కానీ ఎవరికి ఎక్స్పైరీ డేట్ లేదు? దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదట. అందుకే మాట రాపించాడు. చదవను మళ్ళీ ఒకసారి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్బుద్ధి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన నీ కళ్ళు కనిపించేలా కనబడతాయిరా. వెతుకు దేవుని దాంట్లో అనంటే మనుషులు వెతుకుతున్నారట. వెతుకు అనంటే వెతుకుతున్నారన్నారట. ఏం వెతుకుతున్నావు అంటే దేవుడే చెట్టే దేవుడు అన్నారట, పొట్టే దేవుడు అన్నారట. ఈ పొట్టే దేవుడైతే, చెట్టే దేవుడైతే, సూర్యుడే దేవుడైపోతే, చంద్రుడే దేవుడైపోతే, నక్షత్రాలే దేవుళ్ళు అయిపోతే, మరి దానికి మించిన పెద్ద పెద్ద సూర్యుళ్ళు ఉన్నారుగా. ఈ సూర్యుడు మనకు కనిపిస్తున్నవాడు ఒక చిన్న స్టార్. మన దృష్టికి సూర్యుడు కనిపిస్తున్నాడు చూడండి, ఈ స్టార్ చిన్నది. ఈ సూర్యుని దాటి ముందుకు వెళ్ళిపోతే సూర్యుడి కన్నా బాబు లాంటి స్టార్లు ఉన్నాయి బయట. సూర్యుడి కన్నా బగ మండిపోయే గొప్ప గొప్ప స్టార్లు ఉన్నాయి బయట. ఇంకా పైకి వెళ్ళిపోతే, గ్యాలక్సీలోకి వెళ్ళిపోతే మీకు అంతు చిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా దేవుళ్ళు అయిపోవాలి. ఎక్కడో ఈ భూమి ఉంది, ఆ భూమిలో చిన్న చెట్టు ఉంది, ఆ చిన్న చెట్టుకి నువ్వు దేవుడని మొక్కుతుంటే ఆ చిన్న చెట్టే దేవుడైపోతే, చిన్న చెట్టు కన్నా పెద్దవాడు, పెద్దవాడి కన్నా పెద్దవాడు, అన్నయ్య కన్నా పెద్ద అన్నయ్య, అన్నయ్య కన్నా పెద్ద అన్నయ్య, ఇలా లెక్క వేసుకుంటూ పోతే గ్యాలక్సీ మన అంతు చెక్కదు. అంత పెద్ద సృష్టి ఉంది. మరి వాళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చుగా, వాళ్ళు దేవుళ్ళు అవ్వచ్చుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సృష్టింపబడినది ఏది దేవుడు కాదు, సృష్టించిన వాడు దేవుడు. సృష్టింపబడినది ఏది దేవుడు కాదు, సృష్టించిన వాడు దేవుడు. ఆ సృష్టించిన వాడు నిన్న, నేడు, నిరంతరము ఒకేలా ఉండే దేవుడు. ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు. నీ ప్రజల దగ్గరికి వెళ్ళి మోసే చెప్పానంటే ఏం చెప్పాలయ్యా నీ పేరుని అడిగితే, చెప్పు నేను ఉన్నవాడిని, అనువాడిని, నాలాంటోడి మరొకడు మీకు కనిపించడు, చెప్పే వాళ్ళకి అన్నాడు. చెప్పాడు. ఆయన లక్షణాలు. ఇంకో విచిత్రమైన మాట రాయబడి ఉంటుంది చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులు ప్రచురపరచుచున్నది. అంటే ఈ చూస్తున్న సూర్యుడే నువ్వు దేవుడు అనుకుంటే, ఈ చూస్తున్న చంద్రుడే నువ్వు దేవుడు అనుకుంటే, ఆ సూర్య చంద్రులు ఏమంటున్నారు తెలుసా? నన్ను సృష్టించిన వాడు గొప్పవాడని సాక్ష్యాలు ఇస్తున్నాయి.
సాక్ష్యం ఇవ్వడమే కాదు, ఆకాశాలు ఉన్నాయట. మనకు కనిపించేది ఒకే ఆకాశం, కానీ కనిపించలేని ఆకాశాలు ఉన్నాయట. ఆకాశాలు ఉన్నాయట. ఆ ఆకాశాల గురించి మాట్లాడుతున్న దేవుడు ఎంత గొప్పవాడు. హబుల్ టెలిస్కోప్లో చూడు, వెతుకు, నీకు ఆకాశాల గురించి అర్థమవుతాయి. ఇప్పుడు ఆ దేవుడి గురించి అర్థం కావాలంటే ఆయన చేసిన చేతి పనులు నీకు అర్థం కావాలి. నక్షత్రాలు చూడు, దానికోసం చదువు. ఆస్ట్రానమీ చదువు ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఇది అబ్బా, ఈ స్టార్ ఎలా ఉందనంటే దానికి మించిన స్టార్ ఇంకోటి ఉంటుంది. ఇలా నువ్వు స్టార్లన్నీ చదువుకుంటూ పోతే, దీన్ని తయారు చేసిన దేవుని కోసం ఆలోచిస్తుంటే నీ మైండ్కి చిక్కదు. పరలోకపు తండ్రి అంత గొప్ప దేవుడు. ఇంకా విచిత్రమైన మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము, 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇప్పుడు ఈ అనువాడు అనే ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నీకు ఈ మాట అర్థం కావాలి. ఏంటంటే ఆ దేవుడు ఆత్మ, కనిపించని స్వరూపం, కనిపించని దేవుడు. ఆ దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడన్న విషయం యేసుక్రీస్తు వారు చెప్పేంతవరకు ఏ మనుషులకి తెలియదు. దేవుడు ఆత్మగా ఉన్న దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకోవాలని అడిగితే ఆయనే చెప్తున్నాడు, నీలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మతో మాట్లాడాలంటే, నీలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మతో మాట్లాడాలంటే ఆ పరమాత్ముడు ఎలా మాట్లాడుతాడో నీకు ఆ కోడ్ తెలియాలి. కంప్యూటర్లో వైరస్ పడితే సాఫ్ట్వేర్లు ఏం చేస్తారు, దానికి యాంటీవైరస్ అప్లై చేస్తారు. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది, కరోనా రాకూడదంటే మీరు ఏం అప్లై వేసుకోవాలి? మీకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాలంటే మీరు ఏం వేసుకోవాలి? డోలో కానీ పారాసెటమాల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు నీ ఆత్మను తెలుసుకోవాలంటే నువ్వేం వేసుకోవాలి? సత్యం వేసుకోవాలి. సత్యం అంటే నీ ఆలోచనకి సంబంధించినది కాదురా భయ్యా, దానికి మించినది అది. నీ ఆలోచనలు నువ్వు అనుకుంటావు, అయ్యో దేవుడు ఎలాగే ఉండడు నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అలా ఉండడు. నీ ఆలోచనలకు మించి ఉంటాడు ఆయన, నీ ఆలోచన దాటుంటాడు ఆయన. నీకేం తెలుసురా? నీకు తెలిసింది ఈ మొక్క, చెట్టు, అది ఇది, ఈ భూమి మీద ఉన్నవే తెలుసు, కానీ ఈ భూమి బయట ఉన్నావు నీకేం తెలుసు? ఈ భూమి బయట ఉన్నవి ఏమీ నీకు తెలియనప్పుడు ఆ భూమి బయట ఉన్న ప్రతి దాన్ని తయారు చేసిన దేవుడి కోసం నీ ఊహల్లో ఉన్న దేవుని పెట్టేసుకుని దేవుడు అని అంటే ఎలా అయిపోతాడు దేవుడు? అలా అవ్వడు దేవుడు. ఎలా అవుతాడనంటే ఆయన ఏమై ఉన్నాడో అలా మనం ఆయన వెతకాలి. అప్పుడే ఆ దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. ఆయనే ఉన్నవాడు, అనువాడు. ఈ దేవుడి గురించి మాట్లాడాలంటే జీవితాలు సరిపోవు. ఒక్క క్షణం సరిపోదు. నా జీవితమే సరిపోదు, మీ జీవితాలు సరిపోవు, తరతరములు వచ్చి నా జీవితాలు సరిపోవు. అంత గొప్ప దేవుడు మన పరలోకపు తండ్రి. ఆ తండ్రి ఎవ్వరూ నివసించని ప్రాంతంలో అధ్యక్షుడిగా ఉండి, ఒక్కడే ఒంటరిగా ఉండి, ఆయన సమస్తానికి కారణభూతుడయ్యాడట. సమస్తానికి కారణభూతుడైన దేవుడు, అదృశ్యమైన దేవుడు, మనిషి కంటికి కనిపించిన దేవుడు, ఏ నక్షత్రము కూడా ఆయన తాకలేనంత దూరంగా ఉన్న దేవుడు ప్రతి మనిషిని అరచేతుల్లో చెక్కుకున్నాడట. ఈయన పవర్ ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి పరలోకపు తండ్రి మన డైమెన్షన్లోకి వచ్చాడు అనుకోండి, మనం ఎవ్వరం బ్రతకం, సృష్టి ఉండదు. మీరు ఆలోచించండి, ఆ సూర్యుడిని సమ్మర్ వస్తేనే తట్టుకోలేము మనం.
45 డిగ్రీలు వచ్చిందంటేనే చెమట్లు మామూలుగా రావు, స్నానాలు చేసినట్టే ఉంటాయి. మరి సూర్యుని తయారు చేసిన దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. సూర్యుడి కన్నా ఇంకో గొప్పవాడు ఉన్నాడు నక్షత్రాల్లో. ఆ నక్షత్రాల కన్నా ఇంకా గొప్ప నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల కన్నా ఇంకా గొప్ప నక్షత్రాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే యూనివర్స్ దాటి బయటికి వెళ్ళిపోతే ఆ గ్యాలక్సీలకి, ఆ యూనివర్సుల్ని తయారు చేసిన దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. ఈ సూర్యుడికే నువ్వు మండిపోతే, ఆ గ్యాలక్సీలు అవి ఇవి దాటుకుని బయటికి పోతే, దానికి మించిన దేవుడు మన డైమెన్షన్లోకి వస్తే ఎలా ఉంటుంది? తట్టుకోలేం, మనం తట్టుకోలేం. అందుకే ఆయన పరలోకములో ఉన్నాడు. ఈ లోకంలో ఎందుకు లేడనంటే దానికి కారణము, ఈ లోకంలోకి ఆయన వస్తే మనం ఉండం. మాడి మసి అయిపోవడానికి కూడా మనం ఇక్కడ ఉండం. మసి కూడా కనిపించదు, మసి కూడా కనిపించదు. అలాంటి పరిస్థితి కాబట్టి దేవుడు పరలోకంలో ఉండడానికి కారణము, మనము ఈ లోకానికి వస్తే ఆ దేవుడు నశించిపోతాం, చనిపోతాం. ఆయన శక్తి అంత గొప్పది. నిత్య శక్తియు దైవత్వం కలిగిన దేవుడు, నిరంతరం ఉండే దేవుడు. ఆ దేవుడి శక్తి మన మీద పడితే తట్టుకోలేము మనం. పవర్ఫుల్. ఆ దేవుడే ఉన్నవాడు, అనువాడు. ఆయనే పరలోకంలో ఉన్న నిన్ను నన్ను కని పెంచిన, తనలో నుంచి బయటికి తీసి బయటికి పంపించిన గొప్ప తండ్రి, పరలోకపు తండ్రి. గొప్ప దేవుడు అండి. ఆ దేవుడి కోసం ఈరోజు ఏం తెలుసు మనకి? యేసుక్రీస్తు వారి కోసం తెలుసు, యేసుక్రీస్తు వారి కోసం తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు ఆ తండ్రి కోసం చెప్తున్న విషయాలు మనకు తెలీదు. వచ్చిన బాధ అదే. ఆయన ఉదయం లేచి ఎక్కడికి వెళ్తాడు? అరణ్యంలోకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? తండ్రితో మాట్లాడడానికి. కానీ మనం ఏం చేస్తాం? ఉదయం లేచి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వేం చేయాలి తెలుసా? నా చేయి రిపేర్ చేయి, నా కాలు రిపేర్ చేయి, నా కళ్ళి, మా పిల్లలకి అది ఇది, నువ్వు గొప్పవాడు, నువ్వు స్వస్థతలు చేసేవాడు. ఆ దేవుడిని అలా చూశారు. కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన పరలోకపు తండ్రి గురించి ఎవరు ఆలోచించారు? ఆలోచించలేదు. అందుకే మనుషులకి దేవుడు ఒక వస్తువుగా మారిపోయాడు. క్రైస్తవులుగా మనకు కూడా ఒక వస్తువులుగా మారిపోయాడు. ఎందుకు చర్చకొస్తున్నారని అంటే, దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోవడానికి రావట్లేదట, మన శాంతి కోసం వచ్చారట చర్చికి. దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారమ్మా అని అడిగితే మనశ్శాంతి కోసం వచ్చారట. మరి నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావని మరొకరిని అడిగితే బాగుపడతామని వచ్చారట. మరొకరిని దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే ఆరోగ్యం బాగుంటుందని వచ్చారట. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. కానీ ఎవరు కూడా దేవుని దగ్గరికి దేవునిగా నేను ఆరాధించాలి, ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయన్ని ఆరాధించేటప్పుడు నేను సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆయన ఉన్నట్టుగా నేను ఆరాధించాలి, ఆయన ఉన్నట్టుగా నేను పూజించాలని, ఆ దేవుని కోసం ఆరాధించాలని రాలేదట. ఈరోజు ఎన్ని వాక్యాలు విన్నా సరే ఇంకా మన తండ్రి కోసం మనం ఆలోచించట్లేదంటే మనకు మించిన ఘోరమైన వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. ఎందుకు చెప్పనా? ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నట్లుగా ఆయన ప్రతీక్షను నేను చూస్తాను. నీ మాటలు ఎలా ఉండాలంటే ఆయనకు నచ్చినట్టు ఉండాలి. వంట వండుతున్నావా? మాట్లాడాలి ఆయనతో. వంట వండుతున్నప్పుడు కూడా, తండ్రి ఈ వంటలో పడిన కూరగాయలన్నీ కూడా నా కోసం ఇచ్చావా? ఎంత ప్రేమ తండ్రి నీది అని వండాలి. పడుకుంటున్నావా? తండ్రి నేను పడుకోవడానికి సుఖంగా ఉండడానికి చల్లటి గాలి ఇచ్చావా? అది నా కంటికి కనిపించకపోయినా నాకు హాయినిస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడవా తండ్రి అనాలి. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు, తండ్రి నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నానంటే నాకు సులభకరంగా వెళ్ళడానికి బండి మీద ఒక టెక్నాలజీని ఇచ్చావా? నేనంటే అంత ప్రేమ తండ్రి నీకు, థ్యాంక్ యూ తండ్రి అనాలి. నువ్వు తింటున్నప్పుడు, తండ్రి నా 5 వేళ్ళు కూడా ఇలా తీసుకుని నా నోట్లో పెడుతున్నానంటే, తింటున్నానంటే నువ్వు ఇచ్చావు, నీకెంత జ్ఞానము. నేను ఎలా తినాలని, తినడానికి నాకు చెయ్యి కావాలని,
ఆ చెయ్యిలో అన్నం పడాలని, ఆ అన్నంలో కూర కలపాలని, ఆ కూర రుచిగా ఉండాలని, ఇలా ప్రతీది కూడా నా కోసం చేసావా. ఎంత గొప్ప తండ్రి నువ్వు. అలా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణం స్మరించాలి. ప్రతి క్షణం తండ్రి స్మరించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో, ఏ విషయంలో దీంట్లో తీసిపోవడానికి ఏమీ లేదు. ప్రతి విషయంలోని ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరే ఉన్నవాడు అనువాడు, పరలోకంలో ఉన్న తండ్రి. ఆ తండ్రిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో, ఆ తండ్రిని మనం ఎలా ఆరాధించాలో, ఆ తండ్రిని మనం ఏం అడగాలో కూడా ఆ తండ్రి నుంచి వచ్చిన ఒకే ఒక మధ్యవర్తి యేసుక్రీస్తు వారు ప్రార్థనలో నేర్పించారు మనకి. మన సొంత విషయాలు అడుగుతామని కాదు. ఆయన ఏం తక్కువ చేశాడండి మనకి? మనం ఇంకా ఏదో కొదువు ఉందని అడగడానికి ఏం తక్కువ చేశాడు ఆయన? నువ్వు నేను పుట్టకముందే నీకు ఆక్సిజన్ కావాలని తెలిసిన దేవుడు అడక్క ముందే ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు? నువ్వు నేను పుట్టకముందే మన కడుపుకు నిండుగా తినాలని సృష్టిలో అన్నీ పెట్టాడు. ఈ నాలుక ఒక రుచితో సరిపెట్టుకోకూడదని ఆయన చేసిన ఈ గొప్ప వింతలో మనం ఒక వింత అయితే, ఆ వింత ఎప్పుడు గొప్పగా ఉండాలని ఒక్కొక్క టేస్ట్, ఎన్ని టేస్టులు అండి. చాలామంది ఏమన్నారంటే, దేవుడు అన్యాయస్తుడండి, మమ్మల్ని పేదలుగా పుట్టించాడు, వాళ్ళేమో ఉన్నవాళ్ళుగా పుట్టించాడు అన్నారు. దీనికి కూడా సమాధానం ఉంది. చెప్పించుకుంటున్నట్టు దేవుడే సమాధానం చెప్తాడు. పేదవాళ్ళుగా దేవుడు ఇప్పుడు పేదవాడు అంటే దాని అర్థం ఏంటి? పేదవాడు అంటే దాని అర్థం ఏంటి? లేనివాడు. ఏం లేనోడు? కాళ్ళు చేతులు లేనోడా? కళ్ళు లేనోడా? నోరు లేనోడా? మరి ఏం లేనోడు? ఆత్మ లేనోడా? డబ్బులు లేనోడు అంతే. దేవుడు ఎవరిని కూడా డబ్బులతో పుట్టించలేదు. ఆయన న్యాయవంతుడు కాబట్టి సమానంగా మనుషులను అలాగే పుట్టించాడు. కానీ తెలియక చాలామంది ఏమంటారు తెలుసా? పేదవారు దేవుడు ఉంటే గనక పేదవారు ఎందుకున్నారు అని అడుగుతారు. పేదవారుగా దేవుని ఎవరు పుట్టించలేదు. పేదవారు పిల్లల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మనకున్న కాళ్ళు చేతులు ఆలుకుంటాయి, మనకున్న అన్నీ ఆలుకుంటాయి. కానీ డబ్బు మన కంఫర్ట్లో వాళ్ళ కంఫర్ట్లో డిఫరెన్స్ అంతే. విషయం ఏంటంటే, కంఫర్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుంది, కానీ డబ్బులు అనేవి మనం క్రియేట్ చేసుకున్నావు, కానీ వస్తువులు అనేవి మనం క్రియేట్ చేసుకున్నావు, కానీ దేవుడు అవి మనకి ఇలాగే ఉండమని ఇచ్చినవి కాదు. అందుకే దేవుడు గొప్పవాడు కనుక డబ్బున్నవాడికి డబ్బు లేనివాడికి ఒకే ఆక్సిజన్ ఇచ్చాడా? నాకోటి నీకోటి ఇచ్చాడా? చెప్పండి. అందరికి ఒకే ఆక్సిజన్ ఇచ్చాడా? నేను తీసుకున్న గాలి నువ్వు తీసుకుంటున్నావు, నేను వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నువ్వు వదిలేస్తావు. అందరికీ సమానంగా ఇచ్చాడు. అందరికీ సమానంగా గాలి తగులుతుందా? నాకు గాలి మీకు గాలి తగులుతుందా? లేదుగా. అందరికీ సమానంగా తగులుతుంది. దేవుడు అన్నీ సమానంగా మనుషులకి ఇచ్చాడు. కానీ మనుషులే ఎలా పడితే అలా చేసి దేవుడు అన్యాయిస్తాడండి, మన పేదలుగా పుట్టించాడు, ఉన్న వాళ్ళగా పుట్టించాడు అంటున్నారు. దేవుడు అలా అన్యాయిస్తాడు కాదు. పుట్టించడన్నప్పుడే ప్రతి మనిషిని ఒక ఆలోచనతో పుట్టించాడు. ఆయన న్యాయవంతుడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి నువ్వెవరు? భూమి ఆయన పాదపీఠం. భూమిలో ఉన్న నువ్వు ఆయన పాదం కింద ఉన్న మట్టి ధూళి. మట్టి ధూళి కన్నా చిన్న ధూళి నువ్వు. ఇసుక రేణువు కన్నా ఇసుక రేణువు నువ్వు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? అంత పెద్ద దేవుడిని ప్రశ్నిస్తున్నావు. ఏమని? నన్ను ఎందుకు ఇలా చేసావు అని అంటున్నావు. తొక్కాడంటే ఏమవుతావు? కనిపించవు మరొకసారి. ఈ దేవుడు పరలోకపు తండ్రి, ఉన్నవాడు అనువాడు, ప్రతిదానికి తండ్రి ఆయనే. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన అదృశ్యమైన దేవుడు, ఆయన నిత్యము శక్తి గలవాడు, ఆయన దైవత్వంతో ఉన్నవాడు. ఈ దేవుడి నుంచే సమస్తం వచ్చింది. సృష్టి వచ్చింది, సమస్తము వచ్చింది. సమస్తము ఆయన గురించి కలిగిందంటే
ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దైవత్వము. ఆయన నిత్యము శక్తి గలవాడు, ఆయన ఎప్పుడు పవర్ఫుల్ అయినవాడు. ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. ఎక్స్పైర్ డేట్ లేనివాడు ఆయన. సమస్తము ఆయన నుంచి వచ్చింది. ఇప్పుడు సమస్తము ఆయన నుంచి వచ్చిన దేవుడి కోసం మనకేం తెలుసు? నీ బంధు తెలుసు, నీకేమీ తెలియదు. పొట్టింపు చూస్తే నాకు అక్షరం ముక్క రాదు. ఈ దేవుడి కోసం ఏం తెలుసు? వెతుకుతామా దేవుడి కోసం? అరే దేవుడు నన్ను సృష్టించాడు, మా అమ్మను పుట్టించాడు, వాళ్ళ అమ్మను పుట్టించాడు, వాళ్ళ అమ్మమ్మను పుట్టించాడు. అలా పోతూ ఉంటే ఆ అవ్వ దగ్గరికి వెళ్ళిపోతే అవ్వమ్మను కూడా పుట్టించాడు, ఆదమ్మను పుట్టించాడు, ఇన్ని చేశాడు. అసలు ఎవరు ఈ దేవుడు? ఈ పరలోకంలో ఉంటాడట కదా, ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారే. తండ్రి 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 అని స్మరించాడంటే ఈ తండ్రి ఎవరయ్యా అని వెతికామా? మనం అది వెతకం. మనం ఏం ఎదుగుతామంటే నా నామంలో తండ్రికి ప్రార్థించండి అన్నీ జరుగుతాయి అంటే అది మాత్రమే వెతుకుతాం. ఏం వెతకాలి అని అడిగితే మా ఇంట్లో కూరగాయలు రావాలని అడిగిందట ఒక ఆవిడ. భయంకరమైన సాక్ష్యం అండి, మనం విన్నాను నేను, చాలా ఘోరం. కోవిడ్ టైంలోనంట, ఆ టైంలో ఏటీఎంకి వెళ్ళిందంట ఆవిడ. అలా నుంచి ప్రార్థిస్తుందంట, ఇలా చేజాపి, యేసయ్యా ఏటీఎంలో డబ్బులు రావును గాక అన్నదట. ₹1,00,000 ఏటీఎంలోకి వచ్చాయట. ఆవిడ అకౌంట్లో చూస్తేనేమో ₹2 ఉందట. ఈవిడ వెళ్ళి ఇలా చేయి జాపి, యేసయ్యా డబ్బులు రావాలన్నదట. అన్న వెంటనే ₹1,00,000 వచ్చాయట. ఆర్బీఐ ఎందుకు? ఈ బ్యాంకులు ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా బయట బోర్డు పెట్టి యేసయ్యా నెక్స్ట్ మీ కింద రాసుకోండి అని చెప్పి ఏడేసిగా. ఎందుకు? ఘోరమైన సాక్ష్యాలు. ఏం తెలుసు వీళ్ళకి? పెండా కూడా ఏం తెలియదు వాళ్ళకి, ఏమీ తెలీదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలీదు, ఆ యేసుక్రీస్తుని ఎవరిని అంటున్నాడో తెలీదు, తండ్రి అంటే ఎవరో తెలీదు, పరిశుద్ధాత్ముడు ఎవ్వరు ఏమీ తెలియదు. కానీ వీళ్ళకి ఏం తెలుసు తెలుసా? ఇలా ప్రార్థన చేస్తే ₹1,00,000 వచ్చేయడం తెలుసు. మరీ ఘోరం. ఇలాంటి సాక్ష్యాలు అన్నప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారండి? అన్ని జనుల ముందు పరుగు పోగొట్టేది మనమేగా. అది దేవుని చూసి దృష్టిలో చూస్తే అర్థమవుతాడు ఆయన అర్థం అవ్వడానికే సమస్తాన్ని ఇచ్చాడు ఆయన గురించి నువ్వు వెతికితే ఆయన దొరకడు. ఆయన నీకోసం నీకే తెలియదు. నువ్వు ప్రేమించిన ప్రేమికుల కోసమే నీకు తెలియదు, నువ్వు చేసుకున్న వాళ్ళ కోసమే నీకు ఇంకా అర్థం కాలేదంటే నిన్ను తయారు చేసిన దేవుడి కోసం నీకేం అర్థమవుతుంది బిడ్డ? ఏమీ అర్థం కాదు. నీకు అర్థం కాదు కాబట్టి ఆ దేవుడే దిగొచ్చి నీకు అర్థమయ్యేలా జాగ్రత్తగా ఇగో ఈ బైబిల్ అనే గ్రంథాన్ని ఇచ్చి 66 పుస్తకాలు దీంట్లో రచించి నా మనసు తెలుసుకోరా బిడ్డ అని పెడితే ఈ దీంట్లో కూడా మనం ఏం వెతికామనంటే మన అవసరాలే వెతికాం. ఈ దేవుడు అవసరాలకు వారిపోయాడు. ఎందుకు ఇంకా అలాంటప్పుడు దేవుడిని నమ్మడం అనవసరం. దేవుడిని నమ్మేవారు అవసరాల కోసం నమ్మితే దేవుడు దానికి మనల్ని తయారు చేయలేదు. మనం దేనికి తయారు చేయబడ్డామో దానికోసం మనం పని చేయాలి. అది మనకు రావాల్సింది. దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆ మాట ముగించేద్దాం చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 15 నుంచి చదువుదాం చూడండి. 14 నుంచి. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండువాడును మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. మరియు దేవుడు మోషేతో ఇట్లని, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడని మీరు ఇశ్రాయేలుతో చెప్పవలనని నిరంతరము నా నామం ఇదే. ఏదయ్యా నీ నామం అనంటే నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుణ్ణి నేను కంటిన్యూస్ గాడ్.
ఎటర్నిటీ గాడ్. నాకు అసలు ముగింపు లేని దేవుడిని నేను. మీరు పెట్టుకున్నారా దేవుళ్ళు, ఆ దేవుళ్ళందరికీ ముగింపులు ఉన్నాయిరా. వాళ్ళకి మరణం ఉంది, వాళ్ళకి ఎక్స్పైర్ డేట్ ఉంది, కానీ నేను ఎక్స్పైర్ డేట్ లేని వాడినిరా. దట్ ఈజ్ మీ. ఈయనది ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఆయన ఎంత మంచి మాట అది. చదవండి ఒకసారి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పు. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థనామము. జ్ఞాపకార్థనామము మీరు గుర్తు పెట్టుకోవడానికి నేను పెట్టుకున్న యెహోవా పేరే కానీ నా ఒరిజినల్ పేరేంటో తెలుసా? ఉన్నవాడు, అనువాడును. నేను ఉన్నవాడును, అనువాడుని. నీకు జ్ఞాపకము చేసుకోవడానికి పెట్టుకున్న పేరు యెహోవా. నువ్వు యెహోవాయే దేవుడు అనుకుంటున్నావు అయ్యా. నువ్వు యెహోవా కన్నా నువ్వు ఆలోచించాల్సిన చాలా ఉందరా. విన్నా అదేంటి తెలుసా? ఇదే ఉన్నవాడు, నువ్వు అనువాడుగా పిలువబడుతున్న దేవుడిని నేను. మీకు జ్ఞాపకం కోసం, మీ తరతరములు నన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం, యెహోవా అంటే ఎవరని అడిగితే వెంటనే మీకు గుర్తు రావడం కోసం పెట్టుకున్న యెహోవా పేరు నేను. అది యెహోవా అన్న పేరు నేను ఎందుకు పెట్టుకున్నానంటే మీకు వెంటనే అర్థం కావాలి. యెహోవా అనంటే ఎవరో కాదు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన దేవుడు, మన పితరుల దేవుడు. ఆ దేవుడు యెహోవా అని మీరు గుర్తు పెట్టుకోవడానికి పెట్టిన పేరు యెహోవా. కానీ నా ఒరిజినల్ పేరేంటో తెలుసా? ఉన్నవాడును, అనువాడును నేను. ఇలా చదివారు ఎప్పుడైనా బైబిల్? మనం ఇలా చదవం. ఇశ్రాయేలుకు సైన్యములు అధిపతి యెహోవా, నువ్వు రావా అంటాం మనం. వస్తున్నాను కంగారు పడుకుంటావయ్యా అని అంటాడు ఆయన. ఈ తోళ్ళు తీసి అలా ఆరాధతాడు గాల్లో. దేవుడిని ఎప్పుడు అలా ఆరాధించద్దు. ఆయనే చెప్పుకుంటున్నాడు. చాలామంది పాత నిబంధనలోనే యెహోవా ఎవరు అని అడిగితే యెహోవా ఆయనో దేవుడు అన్నారు. ఆ దేవుణ్ణి అడుగుతుంటే అయ్యా నువ్వు యెహోవా అని పెట్టుకున్నట్టు పేరు, ఆ యెహోవా పేరు అర్థం ఏంటయ్యా అని అడిగితే ఇశ్రాయేలు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణి, నేను వీళ్ళకి దేవుణ్ణి, మీ పితరులకు దేవుణ్ణి, ఈ పితరులందరికీ దేవుణ్ణి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను పెట్టుకున్న పేరే యెహోవా. ఈ యెహోవా అన్న పేరు దానికి పెట్టుకున్నాను. కానీ మీరు అనుకున్నట్టుగా యెహోవా మతంతో మీరు కూర్చుని ఆరాధించాలని కాదు. నేను ఉన్నవాడుని, అనువాడిని. నా ఒరిజినల్ నేమ్ అది. దట్ ఈస్ మీ అన్నాడు ఆయన. అది అందుకే మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఆ పక్కింటోడు, ఎదిరింటోడు పేర్లు ఏదో చెప్తే అవి పెట్టకండి. లక్షణాలు బట్టి పెట్టండి. దేవుడు ఆయన లక్షణం బట్టి పెట్టుకున్నాడు పేరు. ఉన్నవాడు, అనువాడు. ఆయన లక్ష్యం ఏంటి? ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం ఉండేవాడు. మరి ఇప్పుడు ఆయన పేరేంటి? ఉన్నవాడు, అనువాడు. ఆయన పేరు అది లక్షణం తగినట్టుగా పెట్టుకున్నాడు ఆయన. మరి నీ పేరేంటి? యేసు ప్రభు. నువ్వేం చేస్తావు? యేసుక్రీస్తు యువత పనులన్నీ చేయాలి. పేరేంటి? యేసు ప్రభు. ఇంకో పేరేంటి? మరియా. ఏ మరియా? మగ్దలేని మరియా, లేదా తల్లైన మరియా. నీ భక్తి ఏంటి? నీ బతికి ఏంటి అని చూస్తే కాబట్టి అలా ఉంటుంది. పేర్లు పెట్టుకోవడం గొప్పతనం కాదు, భక్తుల పేర్లు పెట్టుకోవడం గొప్పతనం కాదు, మంచి మంచి పేర్లు తీసుకొచ్చి మనకు అంటించుకోవడం గొప్పతనం కాదు. ఆ లక్షణాలు బట్టి పెట్టాలి. లక్షణాలు బట్టి. మీరు పాత నిబంధనలు మొత్తం వెతకండి, ఎవరు పేర్లు పెట్టినా లక్షణాలు బట్టి పెట్టారు. సంసోను అన్న పేరుకి అర్థం ఏంటి? దేవుడు పక్షంగా పోరాడేవాడు అని అర్థం. అతను బ్రతికంతా ఏం చేశాడు? పోరాడాడు. బ్రతుకి తగినట్లుగా తన జీవితానికి, తన స్కిల్స్కి సంబంధించినట్లుగా పేరు రాయబడింది. మన పేరేంటి? సంసోన్. మనకు కండ్లు ఉంటాయా? దుమ్ములు తప్పేమో ఉండవు మన దగ్గర. పోనీ ఏమన్నా పోనీ కనీసం ఆ సంసోన్ అయినా పోనీ అయ్యా నాకు ఒక్కసారి బలం ఇవ్వని ప్రార్థన చేశాడు. నువ్వు ఆ ప్రార్థన చేస్తావా? ప్రార్థన చెయ్యి. నీ పేరేంటమ్మా? సంసోన్. అలాంటివి పెట్టుకోకండి. మీ పిల్లలకి పేర్లు అలాంటివి పెట్టకండి. పేతురు గొప్పోడు కదా, మా అబ్బాయి పేరు పేతురు మంచిద్దాం అనుకుంటే మీ ఎవడు పేతురు ఎవడు? పిచ్చోడు అయిపోతాడు. నిజం.